హాయ్ అండి. సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. సో సింపుల్గా హెల్తీగా వరిపిండితో చేకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. మైదా పిండి యూజ్ చేయం ఇక్కడ. సో రెసిపీలకు వెళ్ళిపోయినట్టయితే మనం ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. అదే కప్పు మనకి కొలత అనమాట పిండికి కూడా. ఒక కప్పు వాటర్ తీసుకున్న తర్వాత అందులో మనం రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకుందామండి. తెలియని వాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ వాము, 3 స్పూన్లు నువ్వుపప్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే బటర్ కానీ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఏం కాదు వేరు తీసుకున్నా. సో మనం తర్వాత అందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోయిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో మనం వరిపిండి తలకొట్టు కొలుచుకొని తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. వరిపిండి తొందరగా అయితే ఉండకట్టదండి. సో నో నీడ్ టు వర్రీ, స్లోగా కలుపుకోండి. ఆ వరిపిండి వాటర్ను మొత్తం పీల్చేసుకున్న తర్వాత అంటే బాయిల్ అవుతుంది. పీల్చుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టుకుని దాన్ని అలా ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ఆ పిండిని చపాతీ ముద్దగా ఎలా ఒత్తుకుంటాము అలా మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పొడిగా ఉన్నట్లయితే చెయ్యి తడి చేసుకోండి. చల్లటి నీళ్ళతో చెయ్యి తడి చేసుకొని మనం చపాతీకి ఎలా అయితే మనం ముద్దలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలుపుకోవాలి. మధ్య మధ్యలో చెయ్యి చన్నీళ్ళతో తడి చేసుకోవాలి. సో మనం వేడిగా ఉంటుంది కాబట్టి చన్నీళ్ళతో మనం ఒత్తుకుంటే చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. మనం చపాతీ ముద్దలా సెమీ సాఫ్ట్గా డఫ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ కలుపుకున్నట్లయితే మనం చూడండి, మీరు ఇక్కడ సెమీ సాఫ్ట్గా చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత దాంట్లో ఒక చిన్న పోర్షన్ పక్కకు తీసుకొని దాని మీద ఆ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి. లేదంటే పిండి ఆరిపోతుంది. అప్పుడు మన చెకోడీలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. సో కొద్దిగా పోర్షన్ పక్కకు తీసుకొని ఒక నున్నటి సర్ఫేస్ మీద కానీ చెక్క మీద కానీ తిరగబెట్టుకుని ఉంచుకున్న ప్లేట్ మీద కానీ మనం చేత్తో సన్నగా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదు, గుర్తుపెట్టుకోండి. లావుగా అయితే సరిగా వేగవు, సన్నగా అయితే టేస్ట్ ఏమీ బాగోదు. సో మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తుకుని మనం వేలుతో అయినా లేదంటే మనం బల్ల మీద అయినా కూడా అది రౌండ్ షేప్లో ఒత్తుకుని చివర్లో అతికించుకుంటామన్నమాట. అలా మొత్తం ఒక హాఫ్ చేసేసుకోండి. ఫస్ట్ మొత్తం చేసుకుంటే డ్రై అయిపోతాయి. ఒక హాఫ్ చేసుకుని అవి వేగుతుండగా ఇంకో హాఫ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కడాయిలో ఆయిల్ తీసుకొని అది సరిపడా కాగాలి. బాగా కాగిన తర్వాత 1 బై 1 మొత్తం చెగోడీల్ని మొత్తం అంతా ఫిల్ చేసేసుకోకండి. చెగోడీల్ని సగం అందులో వేసుకొని అవి కొద్దిగా ఒక 5 మినిట్స్ కదపకుండా అలా ఉంచిన తర్వాత గరిటతో వాటిని విడదీసుకుంటే విడిపోతాయి అన్నమాట. అవి అయితే అతుక్కోవు. సో నేను ఇక్కడ చూపించిన విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.